சம்மர் ஹாலிடேஸ் வந்தாச்சு, நம்ம ஜிடி ஹாலிடேஸும் வந்தாச்சு. ஜிடி ஹாலிடேஸ், சவுத் இந்தியாஸ் #1 டிராவல் பிராண்ட். ఇప్పుడు ప్రతి స్టోరీ రైటర్కి ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అదే. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా రివ్యూస్ చూడండి. సుకుమార్కి ఒక నాకు తెలిసి ఒక 10 మంది రైటర్లు ఉంటారు. వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ సుకుమార్ ఏంటంటే చాలా మన ఫంక్షన్స్ లో అక్కడ వీడు చెప్పాడు, వీడిని అసిస్టెంట్ చెప్పాడు, దీన్ని చెప్పాడు, అసోసియేటివ్ డైరెక్టర్స్ కూడా ఈ అసోసియేట్ చెప్పాడు, నాకు ఇది చెప్పాడు. అలాగే హీ గివ్స్ హిస్ క్రెడిట్. ఇలా సీన్ పేపర్లో ఉన్నది తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసి పెర్ఫార్మెన్స్ తోటి మోస్ట్ ఆఫ్ ఇట్ వర్ నాట్ ఆన్ ద పేపర్. ఇప్పుడు ఇలకత్ మఫలియా అన్నది వేణుమాధవ్ యాడ్ చేశాడు. సీన్ పేపర్లో లేదు అది ఇలకత్ మఫలియా. ఈ నేమ్స్ మీరు ఆల్రెడీ చెప్పినట్టున్నారు, మెక్డోనల్డ్ మూర్తి కానీ గజాలా కానీ ఈ నేమ్స్ క్యారెక్టర్స్ కి సపరేట్ గా నేను టైం తీసుకుంటాను. డైరెక్టర్ చెప్తాను నేమ్ నాకు వదిలేసేది, ఆలోచించి రేపు డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తానని చెప్తాను. ఆ రోజంతా ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ అందరు వెయిట్ చేస్తుంటారు. ఏంటి బ్రహ్మానందం పేరెంట్ కొనా ఏంటి ఆలోచించాడు. మెక్డోనల్డ్ మూర్తి అది అది భలే ఉంది. అలాగా పద్మశ్రీ, అలాగే పద్మనాభ సింహ, బాద్షా. సో ఒకటి కాన్స్టెంట్ గా డిస్కషన్ రూమ్ లో విల్ ప్లే అన్ ఆడియన్ రోల్. కాన్స్టెంట్ ఆడియన్ రోల్ ఒకటి ప్రెడిక్ట్ చేసేయగలగడం, ఇంకొకటి లాజిక్స్ క్వశ్చన్ చేయడం. రూమ్ లో నువ్వు నా అసిస్టెంట్ కాబట్టి కోపడ ఎన్ని సీరియస్ అయ్యా పడుతున్నాడంటే పక్కకు వచ్చినాడు. కానీ మరి థియేటర్లో మనం దాన్ని జంప్ చేసేయకూడదు. 8 years పట్టింది. నేను ఫైనల్గా తల్లికి వదిలేద్దాం దీన్ని అనుకున్న టైంలో ఫైనల్గా అది ఎక్కింది. అదే చింతకాయలు. కామెడీ ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుంది? మోర్ దెన్ ద యాక్షన్, రియాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. హాయ్ సార్. హాయ్. హౌ యూ సార్? ఎలా ఉన్నారు? ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్, ఇప్పుడు మీకు తెలుసు అంటే ప్లాట్ డ్రివెన్ స్టోరీస్ కొన్ని ఉంటాయి, క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ ఉంటాయి కదా. మీరు ఎక్కువ ఏం బిలీవ్ చేస్తూ ఉంటారు? అంటే రెండిట్లో సక్సెస్ ఉన్న ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ క్యారెక్టర్ పుష్ప డ్రివెన్ స్టోరీస్ ఉన్నాయి, ప్లాట్తో క్యారెక్టర్ నడిచే స్టోరీస్ ఉంటాయి. మీరు ఎక్కువ ఏది నమ్ముతారు? ఇంట్రెస్టెడ్ ఏంటి? లైక్ నేను ప్లాట్ డ్రివెన్ ఎక్కువ నమ్ముతాను. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్ ఏంటంటే అన్లెస్ యూ హ్యావ్ ఎ గ్రేట్ యాక్టర్ అవి దాన్ని హోల్డ్ చేయడం కష్టం టిల్ ద ఎండ్. ఇప్పుడు అర్జున్ రెడ్డి ఉంది, క్యారెక్టర్ డ్రివెన్ అది. విజయ్ దేవరకొండ లాంటి ఒక స్ట్రాంగ్ యాక్టర్, ఒక పవర్ఫుల్ యాక్టర్, కన్విన్సింగ్ అంటే 2 hours తను ఆడియన్ని హోల్డ్ చేశాడు ఓన్లీ తన క్యారెక్టర్, తన పెర్ఫార్మెన్స్ తోటి. క్యారెక్టర్ డ్రివెన్ స్టోరీస్కి పెర్ఫార్మెన్స్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఆ క్యారెక్టర్ ఎవరైతే పోర్ట్రే చేస్తున్నారో. అలాగే మేము ఇనిషియల్ స్టేజెస్లో నేను చూసింది అలాంటిది ఇడియట్. క్యారెక్టర్ డ్రివెన్ అనడం కన్నా టోటలీ ఆథర్ బ్యాక్డ్. అంటే ఒక రైటర్ పూరి జగన్నాథ్ తను రాసుకున్న ఒక స్ట్రాంగ్ క్యారెక్టర్ అది. దాన్ని రవితేజ అన్నవాడు ఇడియట్. అలా నాకు తెలిసి మరి అంతకు ముందే వచ్చానో తెలియదు కానీ ఇది ఇయర్ 2000లో వచ్చింది ఇది ఇడియట్. అలా అది కూడా ఒకటి వెరీ స్ట్రాంగ్ ఒక క్యారెక్టర్ డ్రివెన్ ప్లాట్ అది స్టోరీ. బట్ నేను నా కెరియర్లో హీరో క్యారెక్టర్ అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఉంది, వెంకీ ఉంది. ఒక పెక్యులర్ క్యారెక్టర్స్ పిక్ చేస్తా. బ్రహ్మానందంకి ఒక క్యారెక్టరు, ప్రతి వాళ్ళకు కూడా ఒక పెక్యులర్ ఒక క్యారెక్టరైజేషను, వాళ్ళు ఒక నేము. ప్రతి వాళ్ళకి ఇప్పుడు అందులో చూసుకుంటే వెంకీలో బ్రహ్మానంద క్యారెక్టర్ కానీ, ఇంక్లూడింగ్ వేణుమాధవ్ క్యారెక్టర్ కానీ, నిపుణ్ నాగరాజు, ఏవిఎస్ క్యారెక్టర్ బొక్క గారు అని క్యారెక్టర్స్ని నేను ఫస్ట్ బాగా రాసుకుంటాను. బట్ క్యారెక్టర్ మీద బేస్ అయ్యి స్టోరీని రన్ చేయను. ఓకే. అంటే నేను ప్లాట్ డ్రివెన్. ఆ ప్లాట్లోకి ఈ క్యారెక్టర్స్ అన్ని రావాలి. ఇప్పుడు సపోజ్ ఇఫ్ యు టేక్ రెడీ ఆర్ ఈవెన్ ఢీ, ప్లాట్ ఒక హీరో ఒక విలన్ ఇంటికి వచ్చి అక్కడ పని చేస్తూ అతని సిస్టర్ని చూసి లైన్ వేస్తున్నాడు. ఆయనసరికి వెరీ స్ట్రాంగ్ హుక్ పడిపోయేది. వాడు చూస్తే ఏమైపోతాడు వీడు అని. పక్కనే ఉన్న చారి అనే ఒక అకౌంటెంట్ బ్రహ్మానందం ఆయన చూస్తున్నాడు.
అతనికి చోట్ల కారిపోతున్నాయి. అరే నువ్వేంట్రా బాబు నువ్వు నువ్వు అతను ఆ చెల్లెలు తగులుకున్నావు అని. సో ఆ ప్లాట్ డ్రివెన్, దానివల్ల వచ్చే టెన్షన్లు, దానిలోంచి జనరేట్ అయ్యే ఒక లవ్, మీకు అది కిక్ వస్తుంది అంటే ఈ కైండ్ ఆఫ్ అన్ని ఫిలిమ్స్. ఈవెన్ ఇఫ్ యూ టేక్ రెడీ ఆల్సో. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాను సార్, ఇప్పుడు మీరు చెప్పిన సో కాల్డ్ రెడీ కానివ్వండి, డీ కానివ్వండి, అండ్ దుబాయ్ సీన్ కానివ్వండి, దీస్ ఆల్ ఫిలిమ్స్ ఫస్ట్ 15 minutesకే స్టోరీలోకి వెళ్ళిపోతారు. లైక్ అంటే కొన్ని తెలుగు ఫిలిమ్స్కి హాఫ్ అన్ అవర్ లేదంటే ఆల్మోస్ట్ ఇంటర్వ్యూల్ అయితే కానీ స్టోరీలో హుక్ లైన్ బెటర్ ఏంటనేది. కానీ మీకు తెలిసేసారో తెలియదు పక్కన పెడితే ఫస్ట్ ఒక 20 minutesకే ఎగ్జాక్ట్లీ ఏంటి మెయిన్ కథ సారాంశం ఏంటి, ఆ తర్వాత నుంచి సొల్యూషన్ ఏంటి సినిమా ఇది వెళ్తుంది కదా అన్నది ఫస్ట్ 20 minutes చెప్పాలి. అది ఈవెన్ స్క్రీన్ ప్లే దీంట్లో కూడా ఉంది. యాజ్ పర్ స్క్రీన్ ప్లే దీని ప్రకారం కూడా ఆడియన్స్కి వాళ్ళ పేషెన్స్, వాళ్ళకి లెవెల్స్ ఎక్కువసేపు ఉండదు. ఓకే, అన్లెస్ హిలేరియస్ ఫన్ కథ గురించి పట్టించుకోకుండా హిలేరియస్ హడావుడితోటి తీసుకెళ్తూ ఇంటర్వెల్కి ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది, ప్రాబ్లం పెడతారు అక్కడి కథ అంటే అది ఓకే. బట్ మా ఫిలిమ్స్ అన్ని 20th minute కరెక్ట్గా కొలుచు బిట్వీన్ 15 and 22nd ఓకే ఈ మినిట్ లోపల మెయిన్ స్టోరీ ప్లాట్ పడిపోతుంది, స్టార్ట్ అయిపోవాలి. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రెడీ ఉంది, రెడీ స్టోరీ అన్నది ఎక్కడ బిగిన్ అవుతుంది? జెనిలియా అనే ఒక రాంగ్ ఒక పెళ్లి కూతురు ఎత్తుకురావడంతో స్టోరీ బిగిన్ అవుతుంది. అది ఎగ్జాక్ట్గా మనకి 18 నుంచి 22 minutes లోపల జరుగుతుంది. సో అది జరిగిపోవాలి అన్నది అది అప్పుడు త్వరగా ఎందుకంటే ఒక ఫస్ట్ ప్లాట్ ఒక స్టోరీ స్టార్ట్ అయిపోతే దాని ఇంకా ఆడియన్ వాడు మన కంట్రోల్లోకి వచ్చేస్తాడు. అంటే స్టోరీ టెల్లర్ కంట్రోల్లోకి వస్తాడు. ఇంకా దాంట్లో వచ్చే అప్స్ అండ్ డౌన్స్, ట్విస్ట్లు ఇవన్నీ. సో హీ విల్ ట్రావెల్ త్రూ మన చెప్పే కథ ట్రావెల్ అవుతాడు టిల్ ద ఎండ్ వరకు, అప్స్ అండ్ డౌన్స్ అన్నీ. అందుకని ఎర్లీగానే స్టోరీ స్టార్ట్ చేయడం. ఇఫ్ యు సీ హాలీవుడ్ ఫిలిమ్స్ అదే ఇంకా చెప్తా అనుకున్నా, కొంచెం ఫస్ట్ 5 to 10 minutes లోపల స్టార్ట్ అయిపోతుంది. 10 minutes లోపల అయిపోతుంది స్టార్ట్. ఎందుకంటే వాళ్ళది 1 hour 20 minutes అయిపోతుంది సినిమా. మ్యాక్సిమం 1:30, 1.5 hours అయిపోవాలి. కాబట్టి త్వరగా స్టోరీ స్టార్ట్ చేసేస్తారు. సో ఇట్స్ వి ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. స్టోరీ అనేది త్వరగా స్టార్ట్ అయిపోవాలి. స్టార్ట్ అయిన తర్వాత కావాలంటే టైం పాస్ చేసుకోవచ్చు. బట్ స్టార్ట్ చేయడం అంటే వెంటనే మనం సీరియస్గా స్టోరీ చెప్పాలని కాదు ఉద్దేశం. బట్ ఒక స్టోరీ స్టార్ట్ అయింది, ఏదో అనుకుంటే ఏదో జరగడం వల్ల ఒక కథ బిగిన్ అయింది. దాంట్లో కూడా టైం పాస్ చేయొచ్చు. బట్ ఇంటెన్సిఫై అవుతూ ఉంటుంది యాజ్ యూ గో అలాంగ్ ద స్టోరీ. అది ఇంటెన్సిఫై అవుతూ మోర్ ప్రాబ్లమాటిక్ మారుతూ రకరకాల టర్న్స్ తీసుకుంటూ అలాగా వి ప్లే అరౌండ్ విత్ స్క్రీన్ ప్లేయింగ్. ఇంకా అక్కడి నుంచి ఇప్పుడు మనకి స్క్రీన్ ప్లే రాసే వాళ్ళు డిఫరెంట్ టెక్నాలజీస్ యూస్ చేస్తుంటారు. మేబీ బుక్స్ చదివిన వాళ్ళు, స్క్రీన్ ప్లే బుక్స్ చదివిన వాళ్ళు, లైక్ 3 act స్ట్రక్చర్ అని, లేదంటే 5 beat స్ట్రక్చర్ అని, ఇట్లాంటివి. ఇప్పుడు మీరు కానీ ఏమైనా డ్రాఫ్టింగ్ రాసేటప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని రాస్తారా అసలు? అసలు నాకు అదేం తెలియదు. నాకు 3 arc స్ట్రక్చర్స్ ఇవేవి అసలు నో ఐడియా. నేను ఫాలో అయ్యేది ఏంటంటే రన్నింగ్ ఇంట్రెస్ట్. ఏ రన్నింగ్ ఇంట్రెస్ట్ ఉంది ఆడియన్కి, దాన్ని రన్నింగ్ ఇంట్రెస్ట్ అంటాం. ఏది హోల్డ్ చేస్తుంది అన్నది. సో ఏది టైట్ చేస్తుంది, గ్రిప్పింగ్గా తీసుకెళ్తుంది, దానికి తగ్గట్టు ఎలిమెంట్స్ వేసుకుంటూ హడ్డులు చేసుకుంటూ ఈచ్ హడ్డులు వచ్చే కదా మోర్ గ్రిప్పింగ్గా తయారవుతుంది, మోర్ టెన్షన్గా తయారవుతుంది. అలాగా యాజ్ ఒక న్యాచురల్ ఫ్లోలో అంటే ఆర్గానిక్ అంటాం, ఆర్గానిక్ ఫ్లో ఉండాలి. ఆ టెన్షన్ కూడా ఆర్గానిక్గా ఉండాలి, వచ్చే ట్విస్ట్లు ఆర్గానిక్గా ఉండాలి. సో మళ్ళీ తర్వాత ఇప్పుడు చూసిన వాళ్ళందరూ దీస్ ప్రొఫెషనల్ ఇలాగా
ఈ ఆర్క్ 3 ఆర్క్ 3 యాక్ట్ స్ట్రక్చర్. ఇవన్నీ ఫాలో అయ్యే వాళ్ళందరూ చూసి ఏంటి ఇది పర్ఫెక్ట్గా ఉంది అంటారు. ఓకే. అది నేను అలా ఉండాలని వేయలేదు మేము అనుకున్నప్పుడు. ఇట్ ఈజ్ న్యాచురల్ ఇన్స్టింక్ట్, అది అంతే. ఎనీథింగ్ ఈజ్ ఏ న్యాచురల్ ఇన్స్టింక్టే. బుక్కులు చదివి మన సినిమాలు అయితే మనం ఏమంటారు దాన్ని హిట్ చేయలేం, ఇంపాసిబుల్. మూవీ అన్నది హిట్ అయ్యేది ఇట్ ఈస్ ప్యూర్లీ దాన్ని ఏమంటారు ఒక మ్యాజిక్ జరుగుతుంది. ఆ మ్యాజిక్ జరగాలి. అందరూ 3 ఆర్క్ స్ట్రక్చర్స్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఇవి చదువుకున్న వాళ్ళే అయి ఉంటారు. 2 సినిమాలు అవ్వ కదా హిట్. 100కి 7 to 8 ఫిల్మ్స్ అవుతున్నాయి హిట్. సో విచ్ మీన్స్ మరి 93 ఫిల్మ్స్ ఫాలో అవ్వట్లేదనా? కాదు, అవుతున్నారు. బట్ దే ఆర్ మిస్సింగ్ ది మ్యాజిక్. మేబీ నేను అనుకోవడం ఈ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఫాలో అయితే మనకు తెలియకుండా మెకానికల్ అయిపోతుందేమో, ప్లాస్టిక్ అయిపోతుందేమో స్టోరీ టెల్లింగ్ అన్నగా అనిపిస్తుంది. ఓకే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా ఇక్కడ ట్విస్ట్ రావాలి, కరెక్ట్గా ఇక్కడ అలా ఏమో అనుకోరు. ఓకే. అలా అనుకొని గనక వేస్తే మనం రాస్తే సినిమాని ఉన్న మ్యాజిక్ పోతుంది, ప్లాస్టిక్ అయిపోతుందని. అది అంటే గో విత్ ద ఫ్లో అంటాం కదా, ఇట్ షుడ్ గో విత్ ద ఫ్లో. ప్లస్ నేను ఒకటే చూస్తానంటే ఆఫ్టర్ ఈచ్ సీన్ ఎన్ని క్వశ్చన్స్ ఆడియన్స్ మైండ్లో ఇప్పుడు ఏమవుతుంది, నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ వాడు ఎప్పుడు వస్తాడు, నెక్స్ట్ వీళ్ళ ఫాదర్కి ఎప్పుడు తెలుస్తుంది, వీళ్ళని ఎప్పుడు తెలుసుకుంటాడు, ఇలా కాన్స్టెంట్గా సీన్ ఆఫ్టర్ సీన్ క్వశ్చన్స్ యాడ్ అవుతూ అప్ టు ఇంటర్వెల్ వరకు క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తా. ఓకే. మీరు క్వశ్చన్స్ యాడ్ చేసుకుంటూ స్టోరీ టెల్లింగ్లో ఎప్పుడు కూడా స్టోరీ నేను ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రాస్తా. ఓకే. నేను సో అది దట్ ఈస్ ద బెస్ట్ స్టోరీ రైటింగ్ అని నా ఫీలింగ్. అంటే మీరు ఇప్పుడు మళ్ళీ ఒక డైరెక్టర్ దగ్గర తీసుకెళ్ళినప్పుడు కానీ లేదంటే ఎండ్ ఆఫ్ ద డే సెట్స్కి వెళ్ళేటప్పుడు వరకు ఆ డ్రాఫ్టింగ్లు ఏమైనా చేంజ్ అవుతూ ఉంటాయా, లేదంటే మీరు ఒకటి ఫైనల్ అనుకున్నదే డ్రాఫ్టింగ్ వెళ్తుంది? అంటే చిన్న మార్పులు ఓకే, అంతే. మ్యాక్స్ అదే వెళ్తుంది, డ్రాఫ్టింగ్ అదే ఉంటుంది. 90% అదే ఉంటుంది. ఒక 10% అంటే ఇప్పుడు ఫన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఫన్ పెరిగితే బాగుంటుంది. ఒక ఫన్ బ్లాక్ ఉంది, దాని బదులు ఇంకొక ఫన్ బ్లాక్ ఇంకా ఏదైనా వస్తే అవన్నీ ఓకే. బట్ మెయిన్ స్టోరీకి సంబంధించింది అయితే అవి వాడడానికి నేను ఇష్టపడను. ఓకే. చాలా స్ట్రాంగ్గా ఫిక్స్ అవుతా, డైరెక్టర్స్ని కన్విన్స్ చేస్తా. లేదు ఇది దీని నుంచి పక్కకి వెళ్తే వెరీ రిస్కీ ఇది అని. ఓకే. అలా ఉంటుంది. సో ఐ ఆల్వేస్ నాకు తెలిసి 2 చోట్ల ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్ అవుతాయని విన్నాను సార్. ఒకటి ఎడిటింగ్ టేబుల్ దగ్గర డిస్కషన్ ఎక్కువ అవుతుంది, అండ్ స్క్రిప్టింగ్ స్టేజ్లో డిస్కషన్ ఎక్కువ అవుతుంది అంటారు. సో మీరు బాగా కన్విన్స్ చేయాల్సి వచ్చిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూని డైరెక్టర్కి ఇది బాగుంటుంది అని కన్విన్స్ చేయాల్సిన సిచ్యువేషన్స్. అలాగా ఒక డైరెక్టరు నాతో కలిసి పనిచేస్తున్నప్పుడే నా మీద కాన్ఫిడెన్స్ ఉంటేనే వస్తాడు నా దగ్గరికి. ఓకే. ఓకే. కాబట్టి అంత పెద్ద ఇదే ఉండదు. ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ టు కన్విన్స్, డైరెక్టర్ కన్విన్స్ చేయాలి. ఇప్పుడు నేను స్టోరీ డిస్కషన్లో బిఫోర్ గోయింగ్ టు షూట్ ఓకే అది 1 month 2 months 3 months కొన్నిసార్లు 6 months అవుతుంది. లాంగ్ టైం దేనికి తీసుకున్నారు సార్ ఈ ఫిలింకి? లాంగ్ టైమా? అదైతే వాల్తేరు వీరయ్యకి బాగా డిస్కషన్ జరిగింది. వాల్తేరు వీరయ్యకి ఓకే బాగా రీసెంట్ గుర్తుంది కదా అది చెప్తున్నాను. ముందు ఫిలిమ్స్లో అంటే బాగా డిస్కషన్లు జరిగింది బాద్షాకి. దానికి కూడా బాగా డిస్కస్ చేసుకున్నాం. డిస్కషన్ అన్నది ఇట్ ఆల్వేస్ హెల్ప్స్. డిస్కషన్ మంచిది. మనం ఎంత ఎక్కువ డిస్కస్ చేస్తే అందులో ఉన్న తప్పులు అన్ని తెలుస్తుంటాయి మనకి. మోర్ టు డిస్కస్. ఇప్పుడు సీన్ బాగుందని ముందుకు వెళ్ళిపోతే ఓకే అందులో ఉన్న ఫ్లాస్ ఏమైనా ఉంటాయో తెలియవు. దాన్ని ఒక 1 hour మోర్ డిస్కస్ చేస్తే చిన్న తప్పులు తెలుస్తాయి. 3 hours మోర్ డిస్కస్ చేస్తే ఇంకొంచెం బెటర్మెంట్స్ వస్తాయి.
ద మోర్ యూ డిస్కస్ అబౌట్ ద సేమ్ సీన్ అగైన్ అండ్ అగైన్ అండ్ అగైన్, అంటే దాన్ని సాన పట్టడం అంటారు కదా, అలా అన్నమాట. సాన పట్టు డిస్కషన్ ఇస్ నథింగ్ బట్ మన స్టోరీని సాన పట్టేది డిస్కషన్, ఇంకా షార్ప్ అవుతుంది. సార్ నిన్ను కోరి ఫిలిం గుర్తుంది కదా మీకు? అంటే లైక్ నాకు ఎందుకు స్పెషల్గా ఆ సినిమా గురించి మాట్లాడుతున్నానంటే, నేను థియేటర్లో చూసినప్పుడు ఐ వాజ్ ఇంప్రెస్డ్. అంటే లైక్ ఓకే, డైరెక్టర్ పరంగా ఓకే, మీరు దానికి స్క్రీన్ ప్లే అందించారు కాబట్టి అది కంప్లీట్లీ అంటే కొంతవరకు ఓకే, మీరు లవ్ ఫిలిమ్స్ కూడా చేశారు, అది మీ జోనర్కి కాకుండా వెళ్ళింది. ఎందుకంటే ఎక్కడ హాస్యం కన్నా కనెక్షన్ ఎక్కువ ఉంటుంది ఫిలిం. కరెక్ట్. హాస్యం తక్కువ ఉంటుంది, కరెక్ట్, కనెక్షన్ ఎక్కువ ఉంటుంది, అవును, ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి, పాజెస్ కానీ డైలాగ్స్ కానీ చాలా స్లోగా ఉంటుంది. ఆ ఫిలింకి మీకు వర్కింగ్ ఎలా ఎక్స్పీరియన్స్ అనిపించింది? అంటే ఆ ఫీలు ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఏవైతే నాది కానిది, నా స్కూల్లో లేకపోతే నా లైన్ ఆఫ్ థింకింగ్ కానిది ఏదైతే మీరు ఫీల్ అయ్యారో అది శివ నిర్మాణది. ఓకే. బికాజ్ కథ తందే, కథకి నేను స్క్రీన్ ప్లే చేశా, దీన్ని అమెరికా తీసుకెళ్దామని కానీ, ఓకే ఓకే స్టోరీని ఎక్కడ బిగించేద్దాం, సో తన ఫీలు తను వేసుకున్న ఒక యూనిక్ స్టోరీ ఏదైతే ఉందో ఓకే అది చెడిపోకుండా దాన్ని ఎన్హాన్స్ చేస్తూ స్క్రీన్ ప్లే తోటి, ఓకే. సో తన వెరీ తను ఏమంటారు ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్స్ని ఎక్కువ నమ్మే ఒక డైరెక్టర్ శివ నిర్వాణ. ఇప్పుడు మజిలీ తీసుకున్నా, తన ఎమోషన్ ఈజ్ ఎ వెరీ ఎమోషనల్ పర్సన్, అది నాకు అర్థమైంది. సో నేను కనుక అతని ఎమోషన్ని, అతని కథని, సోల్ని చెడగొట్టకుండా దీన్ని ఎన్హాన్స్ చేయగలిగితే త్రూ మై స్క్రీన్ ప్లే, ఇప్పుడు నాకు కూడా మంచి పేరు వస్తుంది. నా స్కూల్ నుంచి బయటకు వచ్చి సంథింగ్ విచ్ ఈజ్ నాట్ మై స్కూల్, అది భలే చేశాడే. ఇప్పుడు మీరు ఎలా అన్నారో ఆ పేరు వస్తుందని నాకు ఆ రోజు అర్థమైంది. నాకు ఆ స్టోరీ చెప్పగానే దాని మీద ఆల్మోస్ట్ 3 months కూర్చున్నాం. 3 months. దాంట్లో ఇప్పుడు మై కైండ్ ఆఫ్ హ్యూమర్ కూడా తీసుకొచ్చా. ఇప్పుడు ఆ తోడోలుడి క్యాటర్ని తీసుకొచ్చి హందిల్ తెచ్చుక సనం మావయ్య ఇది స్టోరీ, ఇలాంటివన్నీ వాళ్ళు దాక్కొని చూస్తూ వీళ్ళిద్దరు ఎవ్రీథింగ్, పృథ్వీ అండ్ మురళీ శర్మ ట్రాక్, అది మళ్ళీ కొంచెం నా స్కూల్లో ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ కొత్త పాయింట్, కొత్త కథ అయితే శివ నమ్మాడు, దాన్ని చెడగొట్టదు. దాంట్లో అక్కడక్కడ హ్యూమర్ని పెంచుతూ, టెన్షన్ని పెంచుతూ, ఆ ఎమోషన్ని చెడగొట్టకుండా తీసుకెళ్ళాలి. సో దట్ వాజ్ డెఫినెట్లీ వెరీ ఛాలెంజింగ్ స్క్రీన్ ప్లే నాకు. అంటే బికాజ్ అది మన స్కూల్ కాదు, వెరీ ఫీల్ గుడ్ ఫిల్మ్, నాకు యాక్చువల్గా ఇష్టం. బట్ అటువంటి స్టోరీస్ నేను రాయలేకపోవచ్చు, కానీ నా దగ్గర ఎటువంటి స్టోరీస్ వచ్చినప్పుడు వాటికి కూడా నేను స్క్రీన్ ప్లే చేయగలను అని నిన్నుకోరి ద్వారా ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు దొరికింది. ఓకే. ఇంకొకటి మనకి ఏ స్టోరీ అయినా మామూలుగా ఇప్పుడైతే ఈ ఏమంటారు ప్రిడిక్ట్ చేసేస్తున్నారు కదా సార్, ప్రిడిక్షన్స్. కరెక్ట్. సో ఆ అన్ప్రిడిక్షన్ గా మీరు రైటింగ్ రాయడం అనేది చాలా ఛాలెంజింగ్ అయిపోయి ఉంటుంది. కొంచెం ఒక 5-10 years బ్యాక్ అన్నా ఓకే, బికాజ్ ఇంత వైడ్ రీచ్ ఉండేది కాదు కాబట్టి. ఇప్పుడు చాలా ప్రిడిక్ట్ చేసేస్తున్నప్పుడు ఏంటి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? చాలా అబ్బో, ఇప్పుడు ప్రతి స్టోరీ రైటర్కి ఛాలెంజింగ్ ఫ్యాక్టర్ అదే. ఇప్పుడు ఏ సినిమా వచ్చినా రివ్యూస్ చూడండి, ఇదే ఉంటుంది, మేము అదే అనుకున్నాం, అదే జరుగుతుంది అక్కడ. అంటే ఆడియన్ మనకన్నా 10 steps హెడ్ ముందుకు వెళ్తున్నాడు, వాడు మనల్ని దాటి వెళ్ళకూడదు. మనల్ని ఏం చేస్తే స్టోరీ టెల్లర్ మనం చెప్పేది ఫాలో అవుతూ వెళ్ళాలి, మనతో పాటు మనం వాడిని చేయబట్టి తీసుకెళ్ళాలి. ఇగో ట్విస్ట్ అంటే అమ్మో ఆ ట్విస్ట్, ఇగో దేవుడు అమ్మో దేవు, మనతో పాటు భయపడాలి, మనం నవ్వాలి. కానీ అలా ఉండట్లేదు, ఆ 10 steps హెడ్ వెళ్ళిపోతున్నాడు. అరే బాబు నువ్వు వెనకరా అని చెప్పాలి. సో దట్ ఈస్ ప్రెడిక్టబిలిటీ. ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ముందే గెస్ చేసేస్తే అది ఆ సినిమాకి మైనస్.
అందుకనే సక్సెస్ రేట్ ఎందుకు పడిపోయింది అంటే కారణం లైక్ యు సెడ్ 10 years నుంచి మరీ ఎక్కువ. బికాజ్ ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ రావడంతో ఆడియన్కి టూ మచ్ ఆఫ్ కంటెంట్ వాచ్ చేసేసి ఒక ఆడియన్ ఒక మేధావి అయిపోయాడు, సినిమా మేధావి అయిపోయాడు. మా కజిన్ వాళ్ళ మా సిస్టర్ పిల్లవాళ్ళు ఆ బొడ్డోడు చెప్పేస్తున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో. అయిపోయింది, ఓరి ఏమో దుబ్బింతారు అనుకున్నా. సో వాళ్ళందరూ ఎడ్యుకేట్ అయిపోయారు. ఓకే. ఒకప్పుడు ఇవేవి లేకపోతే బ్లాక్ అండ్ వైట్ డేస్ నుంచి అప్పటి నుంచి అప్పుడు ఏ సినిమా వదిలినా 100 days 150 days, కొన్ని ఫిల్మ్స్ అయితే 365 days ఆడాయి. 365 days పోస్టర్ నేను చూసేవాడిని, నేను చూడలేదు, నేను విన్నాను. కొన్ని 360 days ఎలాగ ఆడుతుంది 365 days సినిమా అంటే? ఎందుకంటే అతను ఎడ్యుకేట్ చేసేయడానికి వేరే మెయిన్స్ ఏమి లేదు ఆ రోజుల్లో. స్లోగా మనకి టీవీ వచ్చింది, స్లోగా డివిడీలు వచ్చాయి. డివిడీలు వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ సినిమా మనకు అందుబాటులోకి వచ్చేసింది. స్లోగా ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చేసాయి. సో ఇవన్నీ ఎడ్యుకేటింగ్ అన్ ఆడియన్ ఈవెన్ రైట్ ఫ్రమ్ ద కిడ్. అందుకని వాడు మనకన్నా హెడ్ వెళ్ళిపోతున్నాడు. అందుకని సినిమా వాడికి బోరింగ్ అనిపిస్తుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంటే నీకు బోరింగ్ అనిపిస్తుంది. నువ్వు అనుకోనిది అక్కడ జరిగితేనే నువ్వు ఇంట్రెస్టింగ్గా దానికి అతుక్కొని చూస్తావు. అమ్మ నేను ఇదా నేను అనుకుంది ఇదే. సో అదే బిగ్గెస్ట్ టాస్క్ ఇప్పుడు మాకు. ఎందుకు డిస్కషన్లు కొన్ని 6 నెలలు సంవత్సరం కూడా పడుతుంది. ఇప్పుడు సుకుమార్ లాంటి వాళ్ళకైతే 1 year 2 years కూడా పడుతుంది. ఎందుకంటే యూ హ్యావ్ టు బ్రేక్ ది ప్రెడిక్షన్. ఇప్పుడు మా రూమ్లో కూర్చొని మా డిస్కషన్లు ఎక్కువ జరిగేది ఇదే. నేను రూమ్లో కూర్చొని అందరిలో ఒకడు ఆడియన్ రోల్ ప్లే చేస్తుంటాడు. జరిగిపోతుంది అయినా తెలిసిపోయింది అంటాడు. తెలిసిపోయింది కదా చూసా అని. సో ఒకడు కాన్స్టెంట్గా డిస్కషన్ రూమ్లో విల్ ప్లే అన్ ఆడియన్ రోల్. కాన్స్టెంట్ ఆడియన్ రోల్ ఒకటి ప్రెడిక్ట్ చేసేయగలగడం, ఇంకొకటి లాజిక్స్ క్వశ్చన్ చేయడం. ఒకళ్ళు కాన్స్టెంట్గా వాళ్ళు క్వశ్చన్ చేస్తూనే ఉంటారు మమ్మల్ని. ఓకే, అంటే దానికి మీరు ఆన్సర్బుల్ చెప్పాలి, సీన్కి ఇవ్వడానికి ఆన్సర్లు ఇచ్చుకుంటేనే. ఒకటి ప్రిడిక్షన్ పోగొడుతూ లాజిక్స్ని కవర్ చేస్తూ. అందుకే కొన్నిసార్లు మన కోపం వస్తుంది, ఏంటి నన్ను అడుగుతుంటే క్వశ్చన్స్, మరి లాజిక్ ఉంది కదా సార్. అవును ఉంది, కరెక్టే కదా. కోపడదు ఇక్కడంటే రూమ్లో నువ్వు నా అసిస్టెంట్ కాబట్టి కోపడ ఎన్ని సీరియస్ అయ్యా పడుతున్నాడే భక్తి వచ్చినాడు. కానీ మరి థియేటర్లో సో మనం దాన్ని జంప్ చేసేయకూడదు క్వశ్చన్స్ని. అందుకే ప్రిడిక్షన్ ఈజ్ ది ఫస్ట్ మేజర్ ఎనిమీ టు ఏ స్టోరీ టెల్లర్. ఎగ్జాక్ట్లీ, మంచి లైన్ సార్. అది పెద్ద శత్రువు. అదే మనకి ఏం జరుగుతుందో ఊహించగలగడం. అది చేయకుండా చేసినప్పుడే అది బెస్ట్ స్టోరీ అవుతుంది. సార్ ఇప్పుడు అన్ని హిట్ సినిమాస్ గురించి మాట్లాడుతున్నాం కదా సార్, ఒక థింగ్ అడుగుతా. మీరు స్టార్టింగ్ ఈ 22 decades ఎన్నిలో ఒక డిఫరెంట్గా కాన్సెప్ట్ అనుకొని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక డైరెక్టర్కి దాన్ని పిచ్ చేసి, లేదంటే ఏదో ఒక ప్రొడక్షన్కి పిచ్ చేసి ఇది చేద్దాం అనుకున్న షెల్ఫ్లో ఉండిపోయిన లాంటి స్క్రిప్ట్ ఏమైనా ఉన్నదా సార్ ఇప్పటికి? అంటే నేను ఒకటి నమ్మేది ఏంటంటే గుడ్ స్టోరీ విల్ ఫైండ్ ఇట్స్ వే అవుట్. ఓకే, మేబీ ఇట్ టేక్స్ టైం. షెల్ఫ్లో ఉండదు. 2 years 3 years 4 years 5 years 8 years కూడా ఉన్న కూడా ఉంది. ఎక్సెప్ట్ దిస్ వన్ స్టోరీ. నేను వచ్చి ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో రైటర్ కొత్తలో నేను కథ రాసుకున్నాను. ఓకే, ఆ కథ పేరంటే కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్. ఓకే, ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్న ఒక హీరో. ఓకే ఓకే సో దానివల్ల అతనికి ఇంట్లో మాత్రం చెప్పడు, అతను ఒక వైట్ కాలర్ జాబ్ చేస్తున్నట్టు, మంచి జాబ్ చేస్తున్నట్టు హర్ట్ అవుతారు ఇంట్లో వాళ్ళు, హర్ట్ అవుతారు, అబద్ధం చెప్తాడు. అది కూడా లేకపోతే ఇంట్లో కష్టం పోషించడం. మా మదర్ని
వాళ్ళు చూసుకోవడం కష్టం, సిస్టర్ చదువు ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సో నేను వచ్చిన కొత్తల్లో ఇండస్ట్రీకి ఇలాగ కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్, ఒక బార్ అండ్ రెస్టారెంట్లో పనిచేస్తున్న హీరో, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా. సో అతను ఇష్టపడిన ఒక అమ్మాయి. సో ఇంట్లో వాళ్ళే లేదు మావాడు పలానా కంపెనీలో పనిచేస్తున్నాడు, అది అమ్మాయికి చెప్పలేడు ఇప్పుడు నిజం. ఇప్పుడు ఎందుకంటే ఇంట్లో వాళ్ళకి వాళ్ళు చెప్పు దీని నుంచి ఎలాగా ఆ లవ్ స్టోరీ ఎన్ని మలుపులు తీసుకుంటుంది అన్న దాంట్లో ఒక సాక్రిఫైస్ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది, లవ్ ఉంటుంది. ఇది రాసుకుని ఒక దాదాపు 8 years రకరకాల వాళ్ళందరికీ పిచ్ చేసి 8 years పట్టింది. ఓకే. దాన్ని ఫైనల్గా సల్లికి వదిలేద్దాం దీన్ని అనుకున్న టైంలో ఫైనల్గా అది ఎక్కింది. అదే చింతకాయల రవి. ఓ ఓకే. చింతకాయల రవి వెంకటేష్కి. అలాగే 8 years ట్రావెల్ అయింది ఆ స్టోరీ. చాలామంది హీరోలు విన్నారు, చేద్దాం ఉన్నారు, ప్రొడ్యూసర్ సెట్ అవ్వలేదు. తర్వాత సగంలో నేను ఎంజాయ్ చేశాను సార్ సినిమాది. సో అది నాకు అది దాదాపు 8 years ఇట్టు. ఫైనల్ అదే అనుకున్నాను, స్టోరీలో కనుక మ్యాటర్ ఉంటే, అంటే దాని విషయం ఉంటే, పొటెన్షియాలిటీ ఉంటే, వర్త్ ఉంటే, దాని దారి అది వెతుక్కుంటుంది బయటికి రావడానికి ఓ థియేటర్ ద్వారా. స్టోరీల విషయం లేకపోతే మాకు ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటుంది. ఓహో ఇది ఎందుకు వెళ్ళట్లేదు మనం ఎంతమందికి చెప్పినా దీంట్లో ఏదో ఫ్లా ఉందన్నమాట అని అర్థమయ్యే పక్కన పెట్టేస్తాం, లేదా దాన్ని ఇంకా బెటర్ చేస్తాం. అలా వన్ చింతకాల రవి అన్నది అదొక 8 years ఉంది. అమ్మ తమిళ అమ్మ ఎప్పటి నుంచో రాసుకున్నాను. ఫస్ట్ రవితేజ్ కూడా ఓకే అయిపోయింది. రవితేజ్ చేయాలి ఫస్ట్, కళ్యాణి బార్ అండ్ రెస్టారెంట్ టైటిల్. బట్ ఆ తర్వాత ప్రొడ్యూసర్స్, డైరెక్టరు ఏదో రకరకాల చేంజెస్ జరిగి రవి లోపల ఇంకో సినిమాకి వెళ్ళిపోయాడు. అరే మళ్ళీ ఆ కథ మళ్ళీ నా దగ్గరకు వచ్చేసింది, మళ్ళీ ఇంకో హీరో దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ ఏదో జరిగి మళ్ళీ కథ మళ్ళీ బ్యాక్ వచ్చేసింది నా దగ్గరికి. అలా ఫైనల్ చింతగలరు. సార్ ఇంకొక విషయం సార్, ఎందుకు సార్ ఇండస్ట్రీలో గోస్ట్ రైటింగ్ గురించి మాట్లాడితే రైటర్స్ కానీ ఎవరికైనా డైరెక్టర్స్ కానీ కొంచెం కోపం కానివ్వండి, లేదంటే మాట్లాడరు ఎక్కువ. కానీ మీరు నిజం చెప్పండి, క్రెడిట్స్ తీసుకోకుండా చాలా స్టోరీస్కి కానీ లేదంటే ఏదైనా మీటింగ్స్ కానీ అటెండ్ అయిన ఉన్నాయి డిస్కషన్స్కి. గోస్ట్ రైటర్స్ అంటాం కానీ ఇప్పుడు మేము ఉన్నాము, ఒక 10 మంది అట్లీస్ట్ ఇప్పుడు నా అసిస్టెంట్స్ ఉంటారు, ఒక 5-6 members ఉంటారు. దాంట్లో ఒక్కొక్క ఐడియా ఒక్కొక్క చెప్తుంటాడు. దట్స్ ఈజ్ జాబ్, దట్స్ హౌ యూ లర్న్. నువ్వు అలాగే నేర్చుకోగలవు. నేను ఆ ఒక ఐడియా నేను చెప్పాను కాబట్టి నాకు క్రెడిట్ ఇవ్వాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. అలా అంటే నేను ఎన్నో ఇచ్చుంటాను వేరే వాళ్ళ సినిమాలకి. ఓకే నేను రైటర్ కాకపోయినా ఎన్నో, బట్ ఇట్స్ ఓకే, దట్స్ హౌ యూ లర్న్. అది ఇదో పాయింట్. మన గుర్తింపు మనకి గుర్తింపు తెచ్చే కథ రాసుకోవాలి మనం. ఓకే అప్పటి వరకు మనం యూ హ్యావ్ టు స్ట్రగుల్ యాజ్ అ రైటర్. అసలు యాక్చువల్లీ నేను కూడా అసలు శ్రీనివాస్ రెడ్డి గారిని పెట్టి సినిమా ఏంటి అసలు నాకైతే ట్రైలర్ చూసినప్పుడు అంటే హీఈస్ ఎ బెస్ట్ యాక్టర్ సార్. కామెడీ పరంగా అదంతా ఓకే, కొన్నిసార్లు ఊహించినవి నచ్చదు, ఆడియన్కి నచ్చదు కొన్ని తీసుకోవడం ఫస్ట్ స్టార్టింగ్లో. కానీ వన్స్ సినిమా ఎక్కిన తర్వాత లేదంటే యాక్టర్ చేసిన పర్ఫార్మెన్స్ వల్ల నచ్చేస్తుంటుంది. వచ్చింది మొన్న మూవీ వచ్చింది కోర్ట్ అని, ఎవరు హీరో అందులో? ప్రియదర్శి. సో కొన్ని ఫిలిమ్స్కి ఏంటంటే సబ్జెక్టే హీరో, దాంట్లో ఎవరు చేసినా సరే, బట్ దాన్ని జస్టిఫై చేయాలి. ప్రియదర్శి తన క్యారెక్టర్కి తను జస్టిఫికేషన్ చేశాడు. బలగవాన సినిమా వచ్చింది, దాంట్లో ఎవరు హీరో? ఆ తాత హీరో. యాక్చువల్లీ ట్రూ, అంతే కదా, ఆ తాత హీరో. అలాగా కొన్ని సబ్జెక్ట్స్ అలా ఉంటాయి, ఆ సబ్జెక్టే మనల్ని హోల్డ్ చేస్తుంది. ఏ హీరో ఉండడు, ఏ ఫైట్ ఉండదు, ఏ మాస్ సాంగ్స్ ఉండవు, ఐటెం సాంగ్స్ ఉండవు, బట్ మనం 2 hours కూర్చోబెట్టేస్తుంది కొన్ని ఫిలిమ్స్. ఇర్రెస్పెక్ట్ దాంట్లో హీరోలు మన పెద్ద అవసరం. అలాంటిదే గీతాంజలి.
సార్ ఇప్పుడు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఏంటంటే మీరు ఇందాక మేమ్స్ గురించి మాట్లాడారు కదా, హాఫ్ ఆఫ్ ద మేమ్స్ లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చూసుకుంటే అది వచ్చిన బ్రహ్మానందం గారి మీదే అవును. ఆ మేమ్స్ అన్ని. అవేంటి ఆ క్యారెక్టర్స్ అంటే అన్ని ఈ ఫిలిమ్స్లో నుంచి వచ్చినవే. ఆల్మోస్ట్ ఒక 10 ఉంటే 9 ఫిలిమ్స్లో 8 ఫిలిమ్స్ మీరు రాసిన ఈ క్యారెక్టర్స్ నుంచి వచ్చినాయి. ఆయన కూడా చాలాసార్లు చెప్పారు ఈ మేమ్స్ గురించి మాట్లాడినప్పుడు. హౌ డూ యూ ఫీల్ అంటే ఈ ఈ మెక్డొనాల్డ్ గుడ్ అంటే మీమ్స్ అంటే ఏంటంటే ఏదో ఏమంటారు యూనిక్నెస్ ఉంటే ఆ క్యారెక్టరైజేషన్ అవ్వచ్చు, ఆ డైలాగ్ అవ్వచ్చు. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది మీమ్స్ తీసుకుంటే ఎన్టీఆర్ను బ్రహ్మానందం గారు అదుర్సులోవి ఆడద్దరు చూసుకోవడం దాని. సో మన సిచ్యువేషన్ తగ్గట్టు అందరూ వాటిని సోషల్ మీడియాలో అవి తెగ దాన్ని మీమ్స్ కింద ఎట్ వాడుకుంటారు. అది మీరు రాసినప్పుడు అనుకోలే కదా. అలాగే కింగ్లోవి కింగ్లో బ్రహ్మాండం. సార్ తమన్ గారు అయితే ఒక టైంలో అసలు ఆ సీన్ ఎందుకు రాస్తారని తిట్టుకున్నారు. ఆ వీడియో చూసారు మీరు వస్తే? అవును లేదా అన్నారు. ఆయన అన్నారు కింగ్ లో ఆ సీన్ ఎందుకు రాస్తారో కానీ దానివల్ల ఎంటైర్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎప్పుడైనా ఒక కాపీ పెడితే వెంటనే మేము వచ్చి నాట్ ఓన్లీ తమన్ గారు జస్ట్ ఫర్ ఫన్ గా చేసినవి ఆ సీన్ ని ట్రోల్ చేస్తారనమాట. ఆ సీన్ పెట్టి ఎగ్జాక్ట్లీ. సో మీరు రాస్తున్నప్పుడు కామెడీగా ఉంటుందని ఒక ఫన్ కోసం రాసిందే. బట్ 10 years లేటర్ 20 years లేటర్ అదొక మీమ్ కింద మారిపోతున్నా అనుకోలే కదా. అలాంటి అప్పుడు వెంకీ సినిమా ట్రైన్ ఎపిసోడ్లోవి ట్రైన్ ఎపిసోడ్లో ఇప్పటికీ వాడుతున్నారు మీమ్స్ కింద. కింగ్లో వాడుతున్నారు చాలా. ఇవన్నీ వాడతారు సార్, అవి వాడతారు. రెడీ కూడా వాడతారు. రెడీ బాగా వాడతారు. ఈ నేమ్స్ మీరు ఆల్రెడీ చెప్పినట్టున్నారు, మెక్డొనాల్డ్ మూర్తి కానీ గజాల కానీ ఈ నేమ్స్ క్యారెక్టర్స్కి. ఆ నేమ్స్ కోసం నేను సపరేట్గా నేను టైం తీసుకుంటాను. డైరెక్టర్ చెప్తాను నేమ్ నాకు వదిలేసి ఆలోచించి నేను రేపు డిస్కషన్ వచ్చినప్పుడు చెప్తాను. ఆ రోజంతా ఆలోచించి నెక్స్ట్ డే మార్నింగ్ అందరు వెయిట్ చేస్తుంటారు. ఏంటి బ్రహ్మానందం పేరెంట్ కొనా ఏంటి ఆలోచించారు. అవి చెప్తారు మెక్డొనాల్డ్ మూర్తి భలే ఉంది. అలాగా అలా పద్మశ్రీ, అలాగే పద్మనాభ సింహ, బాద్షా, అలా ప్రతి సినిమాలో ఆ నేమ్స్కి సపరేట్ బ్రహ్మానంద గారి పేరు ఒకటే కాదు, అందరి నేమ్స్ కమెడియన్స్వి అందరివి కూడా ఐ పుట్ సమ్ ఎక్స్ట్రా ఎఫర్ట్. ఎందుకంటే అవి ఉండిపోతాయి ఎప్పటికీ. తెలుసు నాకు రేపొద్దు ఫ్యూచర్లో అది నిలబడిపోతాయి అవి చాలా. అందుకని కొంచెం ఆలోచించి కొంచెం క్రియేటివిటీ పెట్టి రాయాలి పేర్లు కూడా అని అనుకుంటూ ఉంటా. అందుకని నేను ఎక్కడన్నా ఏదన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు నన్ను పరిచయం చేస్తారు కదా, పెక్యులర్గా ఉంటే ఈ పేరు గుర్తుపెట్టుకుంటే ఈ పేరు పెట్టాలి అని. నీకు అలాగే ఏదో ఒక ఫంక్షన్కి వెళ్ళా రాజమండ్రి వెళ్తే నాకు ఒకళ్ళు పరిచయం చేశారు. పరిచయం చేసి వీరి పేరు ఆ పట్టపగల వెంకట్రావు గారని అన్నారు. పట్టపగల వెంకట్రావా, ఇది భలే ఉంది, పట్టపగల వెంకట్రావు పెట్టాలి ఇది ఎక్కడన్నా అనుకున్నాను. అదే ఫంక్షన్లో ఇంకో ఆయన పరిచయం చేశారు చీకటి సాంబశివరావు అని. ఒక ఆయన పేరు పట్టపగల వెంకట్రావు, ఇంకో ఆయన పేరు చీకటి సాంబశివరావు. ఇద్దరు ఒకే ఫంక్షన్లో ఉన్నారు. ఇది భలే ఉంది ఎక్కడన్నా పెట్టాలనుకున్నాను. పట్టపగల వెంకట్రావు అన్నది నేను గల్లీ రోడ్డులో పెట్టాను రాజేంద్ర ప్రసాద్కి. హెడ్ కానిస్టేబుల్ ఉంటాడు, అతను వేరే పట్టపగల వెంకట్రావు. అలాగే నేను యూఎస్కి రెగ్యులర్గా వెళ్తుంటా. వెళ్ళినప్పుడు అక్కడ పరిచయం చేస్తుంటారు. ఈయన డల్లాస్ మూర్తి గారని, డల్లాస్ నాగేశ్వరరావు గారు. డల్లాస్ నాగేశ్వరరావు బాగుంది ఇది అని అంటే వాళ్ళన్న ఊరు వాళ్ళకి ఇంటి పేరు అయిపోయింది అనమాట. అవన్నీ పెట్టా డల్లాస్ నాగేశ్వరరావు. ఇవన్నీ ఎందులో పెట్టాను? డల్లాస్ రెడీలో పెట్టా. కరెక్ట్, డల్లాస్ నాగేశ్వరరావు. చికాగో సుబ్బారావు, డల్లాస్ నాగేశ్వరరావు. ఇవన్నీ విన్నవే, వాళ్ళందరూ ఉన్నారు కూడా. ఆ తర్వాత ట్రిప్లోకి వెళ్ళినప్పుడు సార్ మీరు నా పేరు వాడేసుకున్నాడు సార్ అని. మీరే ఫీల్ అవ్వలేదు కదా. ఫీల్ అవ్వడం ఏంటి, మీరు నన్ను పాపులర్ చేస్తే
ఓకే నన్ను డాలస్లో అందరూ ఇప్పుడు నన్ను డలాస్ నాయసరావు అంటారు. నన్ను మిమ్మల్ని అంటున్నారు కాబట్టి అది వినే పెట్టా సార్ నేను. ఓకే అలాగా ఆ నేమ్స్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తా. ఎందుకంటే అవి చాలా కాలం అవి ఉండిపోతాయి పర్మనెంట్గా. వాటి మీద జోక్స్ వేసుకుంటారు. అందుకనే ఐ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్. సార్ ఇప్పుడు మీరు కొంచెం చూస్తే మేబీ ఫ్యూ పర్సెంటేజ్ డైరెక్టర్స్ పక్కన పెడితే సుకుమార్ గారు కానివ్వండి, సందీప్ రెడ్డి వంగ గారు కానివ్వండి, పూరి జగన్నాథ్ గారు కానివ్వండి, వీళ్ళందరూ వాళ్ళ స్టోరీస్ వాళ్ళ డైలాగ్స్ వాళ్ళ స్క్రీన్ ప్లే రాసుకుంటారు. మ్యాక్స్ కొంచెం మేబీ 1-2 సినిమాస్ బయటకు వస్తారు. ఈ అలా కంపేర్ చేసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? అంటే లైక్ మేబీ ఈ డిపార్ట్మెంట్ని సపరేట్గా తీసుకున్నప్పుడు అవుట్పుట్ ఎలా అనిపించేది, ఒకరే అన్నీ చూసుకున్నప్పుడు అవుట్పుట్ ఎలా అనిపించేది? అర్థం కాదు. ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు చూస్తే ఆయనే స్టోరీ, స్క్రీన్ ప్లే, రైటింగ్, డైరెక్షన్ కూడా చేస్తారు. సందీప్ రెడ్డి గారు కూడా డైలాగ్స్, డైరెక్షన్ కూడా ఆయనే చేస్తారు. కొంతమంది డైరెక్షన్ మాత్రమే చేసి స్క్రీన్ ప్లే రైటర్కి వేరే ఇస్తూ ఉంటారు. మీరు 2 రకాలు చూసినప్పుడు అవుట్పుట్స్ ఎలా అనిపించేవి? అదేండి ఇప్పుడు సుకుమార్ ఉన్నాడు. సుకుమార్కి ఒక నాకు తెలిసి ఒక 10 మంది రైటర్లు ఉంటారు. ఓకే వాళ్ళందరూ మాట్లాడుతుంటారు. తను వింటూ ఉంటాడు. ఓకే తను వింటూ తనకు ఒకటి ఫామ్ అవుతుంది. ఓకే ఈ 10 మంది వాళ్ళ రూమ్లో లేకపోతే తను అక్కడ కూర్చుంటే తను ఫామ్ అవుతుంది. ఓకే తనకు ఒక థాట్ వచ్చింది ఒక్కడే ఉన్నప్పుడు, అది 10 మందిలో పెడతాడు డిస్కషన్లో. ఒకళ్ళు ఒక్కో విధంగా మాడుతుంటారు. ఇతనికి 11వది 11th థాట్ వస్తుంది ఇంకోటి ఆ డిస్కషన్లోంచి. బట్ అల్టిమేట్గా తనలోంచి రావాల్సిందే. డిస్కషన్స్ 10 మంది చేయని 20 మంది చేయని తన సిస్టంలోకి వెళ్ళి తన సిస్టంలోంచి తన బ్లడ్లోంచి తన వెయిన్స్లోంచి నరాల్లోంచి బ్రెయిన్కి వెళ్ళి బ్రెయిన్లో ప్రాసెస్ అయ్యి నోట్లో బయటకు వస్తుంది. అప్పుడే అది తీస్తాడు. మాట్లాడటం 10 మంది మాట్లాడతారు అల్టిమేట్గా. సో తను ఇంకోళ్ళు చెప్పినవి కూడా తీసుకుంటాడు. తను ద గ్రేటెస్ట్ థింగ్ ఆఫ్ సుకుమార్ అంటే చాలా మన ఫంక్షన్స్లో నాకు డైలాగ్ వీడు చెప్పాడు, వీడిని అసిస్టెంట్ చెప్పాడు, తిని చెప్పాడు, ఈ అసోసియేట్ చెప్పాడు, నాకు ఇది చెప్పాడు. అలాగే హీ గివ్స్ హిస్ క్రెడిట్. బట్ అల్టిమేట్గా అది అది తన స్ట్రెంగ్త్, అది తన స్టోరీ. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ సుకుమార్ వాళ్ళు ప్రతిదీ వాళ్ళ ద్వారానే స్టోరీ అవ్వచ్చు, స్క్రీన్ ప్లే అవ్వచ్చు, డైలాగ్ అవ్వచ్చు. 10 మంది మాట్లాడినా అల్టిమేట్గా వాళ్ళు దాన్ని ఓన్ చేసుకొని ప్రాసెస్ చేసుకొని దాంట్లోంచి వస్తేనే వాళ్ళు దాన్ని తెరకెక్కిస్తారు. నిప్పు నాగరాజు అనగా వేణుమాధవ్ టీసీ, ఇది ప్రతిదీ అలా. అప్పుడు నాకు ఓహో మన పవర్ ఇదా అని అక్కడి నుంచి మనం దీన్ని ఇది చాలా సీక్రెట్, ఇది చాలా పవిత్రంగా కాపాడుకోవాలి మనం దీన్ని అని అలా స్లోగా అండర్స్టాండింగ్ ద పవర్ ఆఫ్ రైటింగ్ అండ్ ఆడియన్స్ తోటి మనం దగ్గరగా ఉంటూ. సో అందుకే ఐ వాజ్ ఏబుల్ టు డెలివర్ మోర్ అండ్ మోర్ హిట్స్ ఇన్ రైటింగ్. అఫ్కోర్స్ ఇట్స్ ఎ టీమ్ వర్క్. నేను, గోపి మోహను, సీను వైట్ల, యువర్ పర్ఫెక్ట్ టీమ్. మన వర్కర్ అర్థం చేసుకునే డైరెక్టర్ లేకపోతే వేస్ట్. తీసేది అల్టిమేట్గా అతనే కదా. సో నేను ఏ సెన్స్తో రాశాను, మీ ఇద్దరం ఏ సెన్స్తో అనుకున్నాం ఒక రూమ్లో, నేను అనుకున్న దానికి 10 రెట్లు ఎన్హాన్స్ చేసేవాడు పెర్ఫార్మెన్స్లతోటి సీను వైట్ల. ఇప్పుడు ఆ రియాక్షన్స్, ఆ పెర్ఫార్మెన్స్లు, ఆ బ్రహ్మానందంవి, ఆ సైలెంట్ రియాక్షన్స్, లుక్కులు, ఇవన్నీ నేను ఆన్ పేపర్ ఉండవు కదా. ఉండవు కదా. బట్ సీన్లో ఉంటుంది. సీన్లో ఉంటుంది, స్ట్రక్చర్ ఇస్తారు, డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, అరే అవి హీరో వచ్చింది రికార్డ్ చేసుకోరా అంటాడు. శ్రీనివాసరెడ్డి రికార్డ్ చేసుకుంటాడు.
ఇతను ట్యూన్ పాడతాడు. తని నానే ఎలా ఉందరా యాస్టీజ్ ఉంది సార్ లుక్ ఇస్తాడు. ఆ లుక్ ఇవ్వాలని నేను డ్రాయర్ కదా, ఎలా ఉందరంటే అంటమాట యాస్టీజ్గా ఉందరా, ఓకే యాస్టీజ్గా ఎటు ఉంది సార్ అన్న మాత్రం నేను రాస్తా. లుక్ ఇస్తాడు. యాస్టీ అంటే నేను అడుగు అంటే నువ్వు ఒరిజినల్ ఎలా ఉందో నువ్వు దొబ్బేసింది అలాగ ఉందని అతని సెన్స్. పంచ్ ఎప్పుడు వస్తుంది? బ్రహ్మానందం ఇచ్చే ఆ లుక్తో వస్తుంది. అదే మీరు అనుకున్న సెన్స్ని డెలివర్ చేయగలగాలి అక్కడ. కామెడీ ఎప్పుడు ఎన్హాన్స్ అవుతుంది? మోర్ దెన్ ద యాక్షన్, రియాక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. కామెడీకి ఎప్పుడు రియాక్షనే. ఓకే, నేను ఒక పంచ్ చేశాను, ఆ పంచ్ తాలూకు రియాక్షన్ ఇస్తారు సార్, ఆ పక్క యాక్టర్స్ దానికి గొల్లు అవుతారు, థియేటర్ పంచ్కి నవ్వరు. ఈ పంచ్కి వాళ్ళు ఇచ్చే రియాక్షను. ఇప్పుడు ఎంఎస్ నారాయణ ఇంటికి వస్తాడు రెడీలో, వచ్చి అతడేమో కుక్క గురించి మాడుతుంటాడు, వీళ్ళేమో అమ్మాయి గురించి మాడుతున్నాడు, ఇతనే కుక్క గురించి అనుకుంటాడు. పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పిచ్చి బాగా అంటే సో వాళ్ళ రియాక్షన్స్కి, ఇతర రియాక్షన్స్కి, వాళ్ళు చెప్పే డైలాగ్కి ఏంటి ఏంటి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా అంటే వాళ్ళ ఉద్దేశం ఇదేంటి పెళ్ళి ఉందని, ఆ టైం వచ్చినప్పుడు అది జరుగుతుంది అని పెళ్ళి అంటారంటే కుక్కదానికి పెళ్ళి ఇలాగా. సో ఇతర రియాక్షన్ ఉంటుంది సార్. ఇలాగ బెస్ట్ రియాక్షన్స్ సినిమా ఇట్లా ఆన్ లొకేషన్ తను హౌ ఈజ్ టు ఎక్స్ట్రాక్ట్ పెర్ఫార్మెన్స్ ఫ్రమ్ యాక్టర్స్. ఓ సీన్ని ఎన్హాన్స్ చేసేది. ఎందుకంటే డైరెక్టర్ చేతిలో రైటింగ్ అన్నది వన్ క్రాఫ్టే. దీన్ని ఎన్హాన్స్ చేయడానికి 21 క్రాఫ్ట్స్ యాడ్ అవ్వాలి. టోటల్గా ఎన్ని క్రాఫ్ట్స్ ఉంటాయి? 22 క్రాఫ్ట్స్, 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఓకే, రైటింగ్ అన్నది వన్ క్రాఫ్టే కదా, మరి దానికి 23 క్రాఫ్ట్స్ యాడ్ అవ్వాలి. అది చేసేది ఎవరు? డైరెక్టర్. అంటే ఇప్పుడు నువ్వు వైడ్ యాంగిల్ పెట్టి ఆ రూమ్లో చివరి కెమెరా పెట్టి ఎలా ఉందిరా టెస్టీజ్ ఉంది గురుగారు, నువ్వు ఎక్కడో అక్కడ పెట్టావనుకో, ఆ లుక్ ఇచ్చాడు, గొల్లు అందరూ థియేటర్ అందరూ తప్పని క్లోజ్ పెడితేనే అన్నాడు అనుకో, టైట్ క్లోజ్లో గొల్లు నవ్వుతుంది. నువ్వు ఆ రూమ్ చివరిన వైడ్ పెట్టి ఆ లుక్ ఇచ్చాడు అనుకో, నవ్వరు. బికాజ్ హౌ ఈవెన్ ఎ కెమెరా వర్క్ కెన్ ఎన్హాన్స్ ఎ కామెడీ. దానికి ఇది కూడా ఇది ఒక టూల్ అలవాట. సో 24 క్రాఫ్ట్స్లో నేను రాసేది ఒకటే క్రాఫ్ట్ కదా, మరి 23 అదర్ క్రాఫ్ట్స్ యాడ్ చేసేది డైరెక్టర్. టెక్నికల్గా 23 అవ్వచ్చేమో కానీ, బట్ మేజర్గా ఒక కెమెరా ద్వారా, ఒక పెర్ఫార్మెన్స్ ద్వారా. ఆల్రెడీ సినిమాకి స్క్రీన్ ప్లే ఇచ్చేసినప్పుడు, లేదంటే డైలాగ్ వెర్షన్ ఇచ్చేసిన తర్వాత కొన్నిటికి అంటే ఇచ్చేసిన తర్వాత మీకు తెలుస్తుంది కదా, ఈ సీన్ ఇంకా నేను మంచిగా ఇచ్చుంటే బాగుంది అనిపించే టైంకి ఒక యాక్టర్ పర్ఫార్మెన్స్తో ఎన్హాన్స్ చేసిన సీన్లు ఏమైనా మీకు గుర్తున్నాయా? అంటే నేను రాసిన దానికన్నా బెస్ట్ 10 times బెటర్గా 10 times వచ్చింది అన్న సీన్లు. వెంకీ సీన్ ట్రైన్ సీనే యాక్టర్ పరంగానే. ఇప్పుడు అక్కడ ఉన్న బెస్ట్ యాక్టర్స్ ఉన్నారు ఆ ఫ్రేమ్లో అందరూ. బ్రహ్మానందం వెరీ గుడ్ యాక్టర్, వేణుమాధవ్ వెరీ గుడ్ యాక్టర్, రవితేజ ఎక్స్ట్రాడనరీ యాక్టర్, ఓకే, అలాగే ఏవిఎస్, వీళ్ళందరూ ఒకే ఫ్రేమ్ ఉన్నారు. ఇంకా వాళ్ళు అందరు ఒక దగ్గర చేరితే ఎలా ఉంటుంది? అల్లరల్లరగా ఉంటుంది. సో సీన్ పేపర్లో ఉన్నది ఏంటి సిచ్యువేషన్, ఇది అందరు కలిసి ఆడుకోవాలి, వాడు గోల గోల చేయాలి, అల్టిమేట్గా హీరో ఇటు లాగా కొట్టాలి, చేయాలి. ఇలా సీన్ పేపర్లో ఉన్నది తీసుకొని దాన్ని ఎన్హాన్స్ చేసి పెర్ఫార్మెన్స్ తోటి. మోస్ట్ ఆఫ్ ఇట్ వర్ నాట్ ఆన్ ద పేపర్. ఇప్పుడు హిలకత్ మఫలి అన్నది వేణుమాధవ్ యాడ్ చేశాడు, సీన్ పేపర్లో లేదు అది హిలకత్ మఫలియా. అది వేణు తను రెగ్యులర్గా తను వాడుకునే అది ఒక, ఇప్పుడు ఆలీ తను రెగ్యులర్గా కొన్ని పదాలు వాడుతుంటాడు. ఎంత చాట ఒకటి, ఇంకోటి ఏదో ఉంటుంది.
ఆలీ వాడేది రెగ్యులర్గా, అది కాట్రే. కాట్రా, అది కాట్రే. ఇవన్నీ వాళ్ళ పర్సనల్గా వాళ్ళు వాడుకునే కొన్ని పదాలు. అలాగే ఇలాకత మఫలి అన్నది వేణుమాధవ్. ఓకే. అలాగా నేదంటాను అని సీన్ పేపర్లో ఉన్నదాన్ని 10 times అయినా చేశారు. ఆ పాటలు గీటలు ఇవి పెట్టి గోల చేసి. అలాగా నేనే చూసినప్పుడు నేను షాక్ అయ్యా. ఇప్పుడు ఇందులో బేసిక్ స్ట్రక్చర్ అంతా ఉంటుంది, నేను రాసింది, బట్ దాన్ని 10 times ఎన్హాన్స్ చేశారు. బికాజ్ గుడ్ యాక్టర్స్ ఉండడం వల్ల, వాళ్ళకి ఆ స్కోప్ డైరెక్టర్ ఇవ్వడం వల్ల, ఆ ఫ్రీడమ్. ఓకే నువ్వేమంటావు నువ్వేమంటావు ఇలా అని. సో సీనుకి కొట్టించడం చాలా ఇష్టం. నేను తనకి ప్రసిద్ధ ఉంటుంది చూడండి, పాడు మనం కొడుతుంటాడు. ఇది నేను పరిచయం ఒక ముందు నుంచి వచ్చిన సినిమా ఏంటి, అది ఆనందం. ఆనందంలో మందు సీన్ ఇష్టం సీను వైట్లకి. సరే ప్రతి సినిమాలో మందు సీన్ ఉంటుంది. ఆ మందు తాగిన తర్వాత ఇక ఈ అవతలను కొడతాడు, వాడు టార్చరు చూపిస్తాడు. ఆ సీన్ ఇంపాక్ట్ ఏమో కానీ చాలా సినిమాల్లో అన్నిట్లో పెట్టాం మేమే అనేవాళ్ళం. సీను నీ సిగ్నేచర్ సీన్ ఉండాల్సింది ఇందులో అని ప్రతి సినిమాలో పెట్టాం మందు సీను. డీలో ఉంటుంది, అందరు కూర్చొని సునీలు అందరు కూర్చోబెట్టి బ్రహ్మానంద కూర్చోబెట్టి అది మిల్క్ బాయ్ అని, నువ్వు మిల్క్ బాయ్ అంటారా, మిల్క్ ఇచ్చే గేదెలో ఉన్నావు అని అనుకుంటా. ఇదంతా. సో అలాగా తనకున్న పర్సనల్, తనకు కామెడీ సెన్స్ ఉంటుంది సీనువైట్లకి. ఆ డైరెక్టర్ యాడ్ అవ్వకపోతే ఈవెన్ రైటర్ టాలెంట్ కూడా బయటికి రాదు అప్పుడప్పుడు. சம்மர் ஹாலிடேஸ் வந்தாச்சு, நம்ம GT ஹாலிடேஸும் வந்தாச்சு. GT ஹாலிடேஸ், South India's #1 travel brand. Taste the Daily.